15.5 lakh crores స్కామ్ చేశారని చెప్పేసి సెబీ రీసెంట్ గా రాజేష్ ఎక్స్పోర్ట్స్ ని బ్యాన్ చేసింది. ఇది ఇంకా ప్రూవ్ కాలేదు, కానీ ప్రూవ్ అయితే మాత్రం ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ కార్పొరేట్ స్కామ్. 1980s లో 1200 రూపీస్ లోన్ తో సిల్వర్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు Fortune 500 కంపెనీస్ లో ఒక కంపెనీ ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్. అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే 2021 నుంచి 2025 వరకు ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ప్రాఫిట్స్ రికార్డ్ చేసిందో దాంట్లో 99.8% ఫేక్ అని చెప్పి సెబీ చెప్తుంది. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ అనేది ఓవర్సీస్ సబ్సిడరీస్ ద్వారానే వచ్చింది అని చెప్పి సెబీ రిపోర్ట్ చేస్తూ ఉంది. 2023లో వెల్కమ్ బై అనే స్విట్జర్లాండ్ లో వరల్డ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోల్డ్ రిఫైనరీ ఉంది. ఈ గోల్డ్ రిఫైనరీ అనేది ఈ రాజేష్ ఎక్స్పోర్ట్ సంబంధించింది. అయితే 2023లో ఈ గోల్డ్ రిఫైనరీ నుంచి దాదాపు 2.93 lakh crores వచ్చిందని రికార్డ్ చేసింది. బట్ యాక్చువల్ గా వచ్చింది 543 crores మాత్రమే. ఎక్కడ 543 crores, ఎక్కడ 2.93 lakh crores? సెబీ ఈ కంపెనీని బ్యాన్ చేసిన తర్వాత దాదాపు 10% ఆఫ్ షేర్ వాల్యూస్ పడిపోయింది, ఇంక్లూడింగ్ ఎల్ఐసి కూడా నష్టాల్లో ఉంది. 4 years నుంచి ఈ స్కామ్ జరుగుతూ ఉంటే ఎవరో షేర్ హోల్డర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చే వరకు సెబీ ఏం చేస్తుంది? ఈ స్కామ్ కానీ ప్రూవ్ అయితే మన షేర్ మార్కెట్ పరిస్థితి ఏంటి అని ఊహిస్తేనే భయంకరంగా ఉంది. దీనిపైన మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.